హాయ్ అండి, అందరికీ నమస్కారం. తప్పులుంటే క్షమించండి. ఇష్టమైన వాళ్ళు మాత్రమే వినండి, చూడండి ఈ వీడియో. ఇప్పుడు జరిగిన మౌనిక ఒక హత్య జరిగింది కదా, ఇప్పుడు జరిగి ఉంది కదా, అది అందరికీ తెలిసిందే కదా. అంతకుముందు వైష్ణవి, అంతకుముందు కుక్కర్లో ఉడకబెట్టిన ఒక లేడీ, అంతకుముందు రోడ్లోనే రోకల బండ తీసుకొని కొట్టి చంపేసిన ఒక లేడీస్ ఈ ప్రకారంగా చంపుకుంటానే పోతున్నారు. అందరిని చంపుకుంటా పోతున్నారు లేడీస్ని. కానీ దాని గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాల్సిన ఒక విధానం ఏంటంటే, మహిళా మండలాలకు సంబంధించి కానీ మేడములు, అక్కలు, అమ్మలు అందరికీ నా నమస్కారం. తప్పుగా అనుకోవద్దు నన్ను. నా పేరు నారాయణి. తప్పులుంటే క్షమించండి అమ్మ. తెలుసో తెలియకో మాట్లాడేవి. నేనేం పెద్దగా చదువుకోలేదు. ఈ బాధలు, ఈ మాటలు మీరందరూ మాట్లాడేవన్నీ విని ఉండబట్టలేక మాట్లాడుతున్నాను. మీడియా వాళ్ళైనా సరే, ఎవరైనా క్షమించండి. మీడియా వాళ్ళైనా సరే, ఇంకొకళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు మీరేం చేస్తున్నారు అంటే, అక్కడికి వెళ్తున్నారు. హత్య ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఆ అమ్మాయిని ఎలా చంపేశాడు అంటే, ముక్కలుగా నరికాడా, ఫ్రిడ్జ్లో పెట్టాడా, లేకపోతే ఇంకేదో చేశాడా, లేదంటే అడవిలోకి తీసుకుపోయి పెట్రోల్ పోసి తగలబెట్టాడా? మీడియా వాళ్ళు మీరు పోయి చెప్పేది అదే. ఇంకొకళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర అడుగుతుంటే వాళ్ళు చెప్పేది అదే. అంటే ఆ అమ్మాయిని ఎలా చంపాడు, ఆ అమ్మాయి వాళ్ళిద్దరు ఎలా ఒకటయ్యారు, ఎలా ప్రేమించుకున్నారు, ఏం జరిగింది, ఈ మాత్రమే మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క విషయంలో. మన వైష్ణవి చంపేసిన దాంట్లో కూడా, అక్క నీ పేరు నాకైతే తెలియదు, వాళ్ళ ఇంటికి వెళ్ళావు, ఓదార్చావు వాళ్ళ అమ్మని మీరు ఏం అడిగారు? ఏం జరిగిందని అడిగారు. జరిగింది ఆవిడ చెప్పింది. మీడియా వాళ్ళు ఏం జరిగిందే చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ ఒక ప్రాణం పోయి ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వేలు, లక్షలు జరుగుతున్నాయి. కానీ ఇది జరగకుండా మనం ఏం చేద్దాం? ఆ తల్లిదండ్రులకు ధైర్యం, వాళ్ళు సంతోషపడేలాగా మనం ఏం చేద్దాం? మనం ఏం మాట్లాడదాం? అవి మాత్రం మాట్లాడితే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. ఇంకా ఉండే తల్లులకు కూడా ధైర్యం ఉంటుంది. అమ్మో నా బిడ్డ బయటికి పోతే ఏం జరుగుతుందని భయపడకుండా ఉంటారు. వాటిని గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఏం చేద్దాం అనేది ఎవ్వరు మాట్లాడట్లా. పెద్ద అధికారులైనా సరే, మన సీఎం చంద్రబాబు నాయుడు గారైనా సరే, లోకేష్ గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, లేదంటే జగన్ గారైనా సరే, లేకపోతే రేవంత్ రెడ్డి గారు, ఎవరైనా సరే ఏం తీసుకురావాలి, చట్టం ఏం తీసుకురావాలి, ఇట్లా జరగకుండా ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఇది జరగకుండా ఉంటుంది అన్నది ఆలోచనలు లేవు. అవి ఎవ్వరు మాట్లాడట్లా. వాడు చంపుతున్నాడు, ఏ ధైర్యం లేకుండా చంపడం, ఏదో ఒక ధైర్యం. ఆ అమ్మాయి డబ్బులు అడిగిందంట, అందుకని ఇసుకిచ్చిందంట, అందుకని వాడు చంపేశాడంట. డబ్బులు అడిగిందంట, మనం చూడలేదు. డబ్బులు అడిగిందో, ఏం జరిగిందో చూడలేదు. 5 సంవత్సరాలు ఆ అమ్మాయిని వాడుకొని, వాడి ఇష్టం వచ్చినట్టు వాడుకొని, వాడికి నచ్చినట్టు వాడుకొని, వాడికి ఏం కావాలో అన్ని కోరికలు తీర్చుకొని, లాస్ట్లో పెళ్ళానికి తెలియకూడదు, తల్లిదండ్రులకు తెలియకూడదు, పరువు పోతుంది అని ముందు తెలియదు. అంతా వాడుకొని పాతబడిపోయి, ఆ కొత్తతనం అంతా పోయి పాతపడ్డ తర్వాత అప్పుడు చంపాలన్న ఆలోచన వచ్చింది. అప్పుడు చంపేయాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మ కన్న బిడ్డ కాదు కదా, ఎవరో ఒక తల్లి కని పెంచి, కష్టపడి పెంచి చదివించుకొని, వాళ్ళు ఎవరో చంపని అని వాడు చంపేస్తాడు. వాడు చంపేసి పోలీసు వాళ్ళ దగ్గర నేను చంపేసి వచ్చానంటే వాళ్ళు తీసుకుపోయి లోపల పెట్టి మేపుతారు. ఇవే జరుగుతుంది. వీళ్ళకి ఒక శిక్ష అనేది లేదా? ముందోళ్ళు ఏం చేయలే, నన్ను మాత్రం ఏం చేస్తారు?
లాయర్లకి, పోలీసు వాళ్ళకి అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. అందరిని నేను అనట్లేదు, కొంతమంది ఉన్నారు. డబ్బులకి కక్కుర్తిపడి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయబాకండి. ఎందుకంటే మీకు పిల్లలు ఉన్నారు, మాలాంటి పిల్లలు మీ పిల్లలు కూడా. దయచేసి చెబుతున్నాను, హెల్ప్ ఎవరికి చేయాలో వాళ్ళకి చేయండి, కానీ ఇలాంటి లంజా కొడుకులకు మాత్రం చేయబాకండి సార్. దయచేసి మళ్ళీ 2 చేతులెత్తి దండం పెడుతున్నాను. ఆడపిల్లలను కన్నా వాళ్ళు బయటికి పంపించాలంటే భయమేసి ఉనికి చస్తున్నారు. అలాంటి పోగొట్టడానికి ఏమన్నా మనము ప్రయోజనం ఉండే మాటలు మాట్లాడాలి. కానీ ప్రతి ఒక్కళ్ళు, అంటే మీడియా వాళ్ళైనా ఈ మాట్లాడే వాళ్ళందరూ లైకుల కోసం మాట్లాడుతున్నారా, లేకపోతే మీరు ఇంకా 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 టీవీలలో కనిపించటానికి మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళ నోట ఎలా చంపాడంట, ఇలా చంపాడంట, ఇలా పోయాడంట, కాళ్ళు నరికాడంట, ఫ్రిడ్జ్లో పెట్టాడంట. ఇది అక్కడ మొగుడు సరే, ఈవిడంటే మోసపోయింది. కుక్కర్లో ఉడకబెట్టిన ఆ అమ్మాయి భార్య కదా, వాడికి భార్యగా 2 పిల్లలను కానది, కాపురం చేసింది, అన్నీ అయిపోయి నీకు నచ్చలేదా తీసి పడేయి, పక్కన పో, ఏదో చేసుకో అంటే వీళ్ళని చంపి మళ్ళీ నువ్వు జైలుకి పోయి వచ్చి ఇంకొక ఆడదాన్ని పెళ్లి చేసుకొని నువ్వు కాపురం చేయాలి. అదే కదా మీ కోరికలు, మీ ఆశలు. అందుకే సార్ నేను చెప్తున్నాను, వీళ్ళకి శిక్ష ఉరి శిక్ష వేయకూడదు. ఉరి శిక్ష చాలా తక్కువ. గన్నుతో కాలవకూడదు, అది చాలా తక్కువే. ఆరు బయట బట్టలిప్పదీసి అందరూ వినేలాగా, అందరూ చూసేలాగా, లక్షాది కోట్ల మంది మొత్తం ఈ లోకమే చూసేలాగా నడి రోడ్లో పండబెట్టి వాళ్ళ మగతనాన్ని గుత్తిగా పట్టుకొని కత్తి తీసుకొని నరికి పడేసి పక్కన కుక్కలను తీసుకొచ్చి కమ్మేయండి. ఆ కుక్కలు ఒక్కొక్క పార్టు బట్టి పీకుతుంటే ఈ జనాలు చూడాలి, ఊనుకు పుట్టాలి అందరికీ. ఈ ఆడలంజులకైనా సరే, ఇలాంటి చేసి ఆడలంజులకైనా మగవాళ్ళకైనా లంజా కొడుకులకి అందరికీ ఉచ్చపడాలి, ఉనికి సావాలి. ఇంకొకసారి అటు పోతే ఇది కంట్లోకి రావాలి. మీరు ఎక్కడో చాటుని తీసుకుపోయి ఉరి శిక్ష వేసినా వేస్తే. ఇద్దరిని చెరువులో వేసేసారు, వాళ్ళు పడలేదు, మీరే వేసారు, ఓకే, అది అందరికీ తెలుసు. ఏముంది అక్కడ, దోచేస్తే దాంట్లో పడతాడు. 2 గుక్కలు నోటు లేకపోతే ప్రాణం పోయింది. వాడికి ఆ కష్టం తెలియదు, వీళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. కంటికి కనిపించకుండా ఏది చేయొద్దు సార్, కనిపించేలాగా చెయ్యండి. చూడాలి, కళ్ళతో చూసి వణుకు పుట్టాలి. మళ్ళీ ఇవన్నీ జరగకుండా ఉండాలంటే అందరికీ బుద్ధి వచ్చింది. అంటే ఆడవాళ్ళు తప్పు చేయట్లేదా, ఆడదాని తప్పు లేకుండా మగోడే చేస్తున్నాడు అనుకోవచ్చు, చేస్తుంది, నేను కాదనట్లేదు. కానీ ఆ ఆడదానికి సపోర్ట్ ఎవరు ఉంటున్నారు, మగోడే ఉంటున్నాడు. మగోడు లేకుండా ఆడది ఎక్కడన్నా చంపిందా ఈ మధ్యకాలంలో చెప్పండి? వాళ్ళ భర్త లేనప్పుడు ఆవిడతో సావాసం పెట్టుకొని లాస్ట్లో ఆ భర్తనే మనకు అవసరం లేదు, ఆ భర్త మన మధ్యలో ఉండకూడదు, చంపంటే చంపుతుంది. బిడ్డలు మన మధ్యలో ఉండకూడదంటే బిడ్డలను చంపుతుంది. తల్లి వద్దంటే తల్లిని చంపుతుంది. ఇవన్నీ చేపిస్తుంది మగోడే, చేస్తుంది మగోడే. ఇవన్నీ మరిపిస్తుంది, వాళ్ళ బుద్ధులు మారుస్తుంది, వాళ్ళని అపకారంగా చేస్తుంది. ఏ పక్క చూసినా మగోడు లేకుండా ఆడదేం చేయలేదు కదా. ఆడదాని తప్పు అంటే మగోడికి ఆడదానికి ముడేశాడు భగవంతుడు. ప్రేమ అనేది నువ్వు చెబితే నేను చెబితే కలగదు. అది ఎప్పుడు కలుగుతుందో, ఎవరి మీద కలుగుతుందో ఏమో, అదొక సావు, సస్తారు, కాదనట్లేదు. కానీ నువ్వు వాడుకున్నావు చేసి నీకు కుదరలేదా, పక్కకి వెళ్ళిపో. నీ పరువు కోసం, నీ మర్యాద కోసం నువ్వు బయట వస్తుంది, అందరు చూస్తారని చెప్పి మనిషిని చంపుతావా? చంపే అధికారం నీకు లేదు కదా, కానీ చంపి వెళ్ళిపోతున్నారు మీరు. ఎంతమంది ఈ మధ్యకాలంలోని ఎంతమందిని చంపారు? ఇది దీని గురించి మాట్లాడండి. మహిళా మండలం వాళ్ళైనా సరే, ఇప్పుడు ఈ అమ్మలక్కలు చాలామంది మాట్లాడుతున్నారు కదా మీడియా ముందు, అయ్యో పాపం ఆ వైష్ణవి వాళ్ళ అమ్మ చాలా ప్రేమగా పెంచుకున్నదంట. అందరు అమ్మలు ప్రేమగానే పెంచుకుంటారు మేడం, అందరు తల్లులు ప్రేమగానే అయ్యి కదా మాట్లాడాల్సింది, అవి కాదు. మేము ముందుంటాం, మీరు రండి, పోరాడదాం రండి. ఎందుకు పోరాడకూడదు? స్వతంత్రం పోరాడి తీసుకొచ్చుకోలేదా నిదానంగా? తెలంగాణ మాకు కావాలని చెప్పి వాళ్ళు పోరాడి తెలంగాణ వాళ్ళు తీసుకెళ్ళలేదా? మన దేశాన్ని 2 భాగాలు చేయలేదా? చెప్పండి. ఇప్పుడుండే
సీఎం గారికి చేతులెత్తి దండం పెడుతున్నాను. రేవంత్ రెడ్డికైనా సరే, చట్టం మా చేతిలో లేదు, కొన్నే ఉంటాయి మా చేతులలో, కొన్ని మా చేతులలో ఉండవు. మోడీ గారికైనా సార్, మీకు కూడా నమస్కారం అండి. మోడీ గారైనా సరే కొన్ని చట్టాలు మా చేతులలో లేదు, కొన్నే ఉంటాయని అంటే కాదు. చట్టాలు మీ చేతిలో లేకపోవచ్చు, మీరు చెయ్యొచ్చు. మా వెనక మీరుండి మా చేత మీరు చేపియండి, మేము చేస్తాం. మనకేం చట్టం కావాలో మీరు నిలబడండి, మేము కూడా నిలబడతాం. అది మీరు చెప్పండి, ఎలా చేయాలో మాకు చెప్పండి, మేము వస్తాం ముందుకి. మేము వచ్చి నిలబడతాం. మా పిల్లల్ని మేమైనా కాపాడుకుంటాం, మా బిడ్డలు మేమైనా కాపాడుకుంటాం. సార్ మీరు అనుకున్నండి, మాకు ధైర్యం ఇవ్వండి. అదేం చేయాలో చెప్పండి, మాకు తెలియదు కదా. ఎలా పోతే ఆ చట్టాన్ని మనం తీసుకొస్తాము, ఎట్ట పోతే ఆ చట్టాన్ని నిదానంగా అయినా రానివ్వండి. ఇప్పుడు కాకపోయినా వచ్చే పిల్లలైనా బాగుపడతారు కదండి. దయచేసి ఆ చట్టాన్ని తీసుకురండి, ఆరు బయట అందరు చూసేలాగా, కుక్కలను కనిపించి పీకి పీకి చంపేలాగా అలాంటి చట్టాన్ని తీసుకురండి. సరే, ఈ చట్టాలన్నీ వద్దు చెప్తున్నాను సార్. దయచేసి ఎంతో బాధతోటి, ఎంతో బాధ. సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఇలాంటివే సార్, ఉదయాన్నే లేసి ఆన్ చేస్తే ఇవే జరుగుతున్నాయి, ఇవే వినాల్సి వస్తుంది. ఈరోజు ఆ తల్లికి జరిగింది, రేపు నాకు జరుగుతుంది, ఇంకొక తల్లికి జరుగుతుంది. జరగకుండా ఉండదు. వాళ్ళకే కదా కాదు, మనమే, వాళ్ళు కాదు మనమే. దాని గురించి మాట్లాడండి. ఆ అమ్మాయికి ఏదో కొవ్వు బట్టి అట్ట చేస్తారంటే ఆ టైంలో ఎలా చేస్తారో ఏం చేసుకుంటారో మనకు తెలియదు. అందుకని చంపాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళని వాడుకునేది కూడా కాక, అన్నీ చేసేది కూడా కాక వాళ్ళని చంపిపోవటం. సరే, ఈ అమ్మాయినంటే చంపాడు, ఆ రోకల బండ తీసుకొని కొట్టినోడు వాడు మొగుడు కాదా? ఈ కుక్కర్లో ఉడకబెట్టినోడు మొగుడు కాదా? అంతకుముందు ఒకడు ముక్కలుగా చేసినాడు, వాడు మొగుడు కాదా? ఏం మాట్లాడుతున్నారు? ఎలా చంపాడు కాదు, వీళ్ళని ఎలా చంపాలి, వీళ్ళు ఒక్కొక్కరిని చంపిపోయి జైల్లో కూర్చోబెట్టి వాళ్ళు మేపుతున్నారు. వీళ్ళకి ప్రభుత్వం మేపుతుంది వాళ్ళని కాదు. అది కాదు మనకు కావాల్సింది. వీళ్ళని ఎలా చేయాలి, ఇంకా వచ్చేవాడు చేయకుండా ఎలా ఉండాలి, ఎలా చేస్తే చేయకుండా ఉంటాడు, దీన్ని మాత్రమే ఆలోచించి ఈ చట్టం ఏంటో, ఈ న్యాయం ఏంటో దయచేసి అందరికీ మళ్ళీ ప్రభుత్వానికి దండం పెడుతున్నాను. అలాంటి చట్టం తీసుకురండి సార్. మీడియా వాళ్ళకి, సుమన్ టీవీ వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఎలా చంపాడు దాని గురించి మాట్లాడబాకండి. మనం ఏం చెయ్యాలి, ఉండే కొంది ఇలాంటివి లేకుండా ఎలా చెయ్యాలి, అది మాత్రమే మాట్లాడండి సార్. మేడం, అందరూ